ప్రభాస్, అనుష్క సంబంధించి మనకి చాలా చాలా కథలు తెలుసు. ఈ ఈ మధ్య ఫ్యాన్స్ అనేవాళ్ళు వాళ్ళిద్దరికి పిల్లలు కూడా పుట్టినట్టుగా క్రియేట్ చేసేసి గ్రాఫిక్స్ తోటి ఇవన్నీ సర్క్యులేట్ చేయటం ఇవి చూస్తుంటే మీకు ఏమనిపిస్తుంటుంది? మీడియా పెరిగిపోయింది. హ్మ్. తులసి అది చూసే కొత్త వాళ్ళు ఎవరైనా తులసి నాకు చూస్తే, తల్లి లాంటిది. నాకు రాశారు. నేను మీతో ఈ గోడు వినిపించుకోవాలా? సార్ ఇలా రాశారు సార్, నేను మీకు ఇంటర్వ్యూ చేయాలా? మా ఇంట్లో పిలిచి ఇలా నా మనోభావాలు దెబ్బతిన్నాయి, నా ఇంట్లో నా ఫ్యామిలీతో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఆవిడకో ఫ్యామిలీ ఉంది. యాక్చువల్గా ఆమె మిమ్మల్ని హెచ్చరించారనుకుంటా కదా, ఇట్లా వస్తుంది చూడు సీన్ అనేది అన్నట్టున్నారు. ఆవిడ నా మెసేజ్ పెట్టారు, ఇట్లాంటివి వస్తాయి, మీడియాలో చాలా వస్తాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ టెల్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ టు యువర్ వైఫ్. అంటే మీరు కలిసి ఇంటర్వ్యూలు ఇవ్వటం అది జరిగింది యాక్చువల్గా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూ. అది మా పాపం వాళ్ళకి మరి టీఆర్పీ రేట్లు లేవో, లేకపోతే ముందు రావాల్సింది 4 వీకుల తర్వాత వచ్చింది. ఆ తర్వాత మన అల్లు శిరీష్ గారి సినిమా ప్రమోషన్స్లో 1 వీక్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకో అనుకోని ప్రయాణం ఒక సినిమా కోసం వచ్చిన ఇంటర్వ్యూ అది ఆలీ గారితో. నెక్స్ట్ వీక్ టెలికాస్ట్ అవ్వాల్సింది అవ్వాల. అలా 3-4 వీక్స్ తర్వాత టెలికాస్ట్ అయింది. ఓకే. ఆల్మోస్ట్ 1 మంత్ అదేదో మా ఇద్దరు పర్సనల్ ఇంటర్వ్యూ లాగా ఇటు అది క్రియేట్ అయింది. ఇన్ టైం ఇన్ రాకపోవడం టైం రాజేంద్ర ప్రసాద్ గారు ఉండాలా, నేను ఉండాలా, ఆవిడ ఉండాలా, ఇంకొక యాక్టర్ ఉండాలా, 4 ప్లాన్ చేశారు. ఆయన రాజేంద్ర ప్రసాద్ గారు డేట్ లేదు, ఎవరు లేరు. డైరెక్టర్ నరేష్ గారు కూడా ఒక key role కదా. డైరెక్టర్ మన ఈయన గారు ఉన్నారు కదా, నరసింహరాజు గారు. నరసింహరాజు గారు ఆయన చేయాలి. అది లేదు, అది కుదరలేదు. సరే నా దగ్గరికి వచ్చేసరికి ఇంకా అలీ గారు చెప్పి పాపం ప్రొడ్యూసరు ప్రమోట్ చేయాలి కదా సినిమాకి, తులసి నువ్వేనా రండి మాట్లాడండి సినిమా గురించి, ప్రమోట్ అవుతుంది. సో దానికి వచ్చిన ఎఫెక్ట్ ఇట్స్ కన్వర్టెడ్ టు పర్సనల్ థింగ్స్. ఎవరు బ్లేమ్ చేస్తాం, ఏం చేస్తాం? అంటే సమయం బట్టి ఇన్ టైం జరగకపోయినా కూడా లేట్ అయినా కూడా కొన్ని ఇలాంటి మనం ఫేస్ చేయాలి. ఇప్పుడున్న సిచ్యువేషన్ బట్టి ఏంటంటే వీ షుడ్ ఫేస్ ఇట్ అండ్ నౌ డోంట్ బాదర్ అబౌట్ ఇట్. తెలుసు కాబట్టి నిజంగా మీకు దూషిస్తే మీరు నాకు స్ట్రైట్గా అడగొచ్చు సార్. థర్డ్ పర్సన్ వచ్చి మేబీ మీకు ఇలాగ అన్నాడంటే మీ మనసులో ఇలాగ అన్నాడు కాబట్టి మూర్తి గారిని అవహేళన చేస్తున్నాడు శ్రీనివాస్ అనేవాడు, మళ్ళీ ఇది మీకు ఇవన్నీ వేస్ట్ కదా. యాక్చువల్గా మీకు దీనివల్ల మీరేం పెద్దగా డిస్టర్బ్ అయింది లేదు నాకు తెలిసి. నేను అస్సలు మీరు బాగా నవ్వుకున్న గాసిప్స్ ఏదైతే ఉందో ఇదే అనుకుంటా నేను. అంతే కదా. నాకేమో 45 ఇయర్స్, ఆవిడకి 54 ఇయర్స్. అప్పటికి నేను 50. ఇన్ఫర్మేషన్ కూడా కరెక్ట్ కాదు. ఐసైడ్ బాబు మా ఏదో ఎవరు బాధలు అనుకుంటాయి. ఇప్పుడు ఒకళ్ళు ఊర్లోకి వెళ్తాను, నీ యాక్టింగ్ చాలా బాగుంది అంటాడు, ఇడొక యాక్టర్ అంటాడు ఇంకోడే, ఇది తీసుకో అది తీసుకో హ్యాపీ, నీ పని ఏంటి షూటింగ్ చేయడానికి వచ్చాం, వాళ్ళని పట్టించుకుంటాం. అదే సో మీకంటే నాకు తెలిసి ఆమె కొంచెం ఇంకా ఎఫెక్ట్ అయి ఉండాలి గారు. ఆవిడ జీవితం చదివింది అండ్ మోర్ ఓవర్ షీఈ్ షిరిడి సాయిబాబా మహాభక్తురాలు ఆవిడ. అసలు ఇంకా మాకే ఇంకా చిరాకు, అమ్మ తల్లి నమస్కారం అమ్మ, నువ్వు ఇప్పుడు లక్ష్మీవారం పోటీ ఈవిడ దగ్గరికి వచ్చి చచ్చిపోతామని చెప్పన్న దీంట్లో ఉంటాం. వాళ్ళకి మనకి ఇంక ఏదేదో ఇంకంటే ఇంకేం చేస్తాం. సో ఇప్పుడు అలా అంటే ఫ్యాన్స్ ఏమవుతున్నారంటే అలా సాటిస్ఫై అవుతున్నారు, వీళ్ళిద్దరికి పెళ్లి చేసేసి సాటిస్ఫై అవుతున్నారు. మీరు అలా చెప్పేస్తారు, పిల్లలు కూడా పుట్టించి వాళ్ళకి గ్రాఫిక్స్. ఇప్పుడు మేము చిన్నప్పుడు ఎలాగుండేవాళ్ళం, మాకు మేము చిరంజీవి గారి ఫ్యాన్స్. ఇప్పుడు ఇంకా అప్పుడు చిరంజీవి గారి ఫ్యాన్స్ ఇంకా రాదా, ఎస్ చిరంజీవి గారు రాదా అది అని అనుకుంటాం తప్ప చిరంజీవి గారు రాదా వాళ్ళ రిలేషన్ ఏంటి అదేనేది ఈరోజు ఒక విధంగా మీ మీడియా వల్లే వాళ్ళ ఇంటికి వీళ్ళు వెళ్తున్నారు, వీళ్ళ ఫ్యామిలీ వాళ్ళు కలుస్తున్నారు, వాళ్ళు రిలేషన్ పెట్టుకుంటున్నారు, ఇలాగనేది ఇప్పుడు తెలుస్తుంది. అప్పుడు మనకు తెలియదు కదా. అప్పుడు ఎలా ఉండేదంటే సెట్స్లో ఒకవేళ సీన్ అయిపోయిన తర్వాత పొరపాటున వీళ్ళు ఒకచోట కూర్చొని హీరో హీరోయిన్లో ఒక ఆడామగ ఆర్టిస్టులు కన్నా కూర్చొని మాట్లాడితే ఇద్దరి మధ్య ఏదో ఉందని చెప్పి రాసేసే టాబ్లెట్స్ ఆ రోజుల్లో ఉండేవి, అలా వచ్చేసేది. ఓకే. ఇప్పుడు మీడియా వచ్చిన తర్వాత ఇప్పుడు రిలేషన్షిప్స్ అనేవి ఫ్రెండ్షిప్, ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ ఉంది, కామన్ అయిపోయింది కదా. ఇప్పుడు హీరో హీరోయిన్లు క్లోజ్గా ఉండటం అనేది, మాట్లాడుకోవడం అనేది, అసలు ఎవరు ఏంటి అనేది తెలిసింది సార్. ఇప్పుడు బేసికల్గా మనం ఒక అపోహలో ఉంటాం, ఇదేంటి అదేంటి. ఇప్పుడు తిరుపతి దర్శనం కానీ ఇప్పుడు అవి కానీ కొన్ని నాకు తెలిసిన జీవిత సత్యాలు ఏంటంటే ఇవన్నీ ఎందుకు, అక్కడికి వెళ్తేనే పుణ్యమా? శక్తిపీఠాల దగ్గరికి వెళ్ళకపోతే ఇంట్లో మనం పెట్టుకున్న దేవుడు శక్తిపీఠం కాదా?
అక్కడికి వెళ్ళిన తర్వాత బాబో జరుగు జరుగు బాబో జరుగు అని ఇసిరి కొట్టేస్తుంటే ఇంత బాధపడి తోసుకొని వెళ్ళి ఆ దేవుడికి అలా చూసి సెకండ్లో మళ్ళీ సెకండ్స్లో దీనివల్ల వచ్చేది ఏంటి రానిది ఏంటి అనేది అక్కడ జరుగుతున్న ఇష్యూస్ అన్ని కళ్ళకి చూసి మన అయ్యప్ప స్వామి దర్శనం వెళ్ళిన తర్వాత అయ్యప్పని కర్రలు పెట్టుకొని పేల్ కొట్టు వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ డైరెక్ట్గా చూస్తూ మనకు రియలైజేషన్ రాదా? అది మీ వల్ల వస్తుందండి. బికాజ్ యు ఆర్ షోయింగ్ ఎవ్రీథింగ్ క్లియర్గా. ఎవరో చెప్తే మనం విమర్శిస్తాం, మూర్తి గారు మీరు దేవుడు అంటే మరీ అవహేళన చేయకండి, అయ్యప్పని ఎందుకు కొడతారు అని అంటాను. నా కళ్ళ ముందు జరిగితే ఏం చేస్తాను? మీరు లైవ్ చూపిస్తే అది ఈరోజు క్లియర్గా జనాలకు అర్థమవుతుంది ఏంటంటే, మీరు మీడియా వాళ్ళు అలా లైవ్ చూపించడం వలన చాలా విషయాలు ప్రస్ఫుటంగా తెలుస్తున్నాయి. ఇక్కడ వాళ్ళు ఆడే నాటకాలన్నీ తెలుస్తున్నాయి, నమ్మలేని విషయాలు. నమ్మలేని ఈ వ్యక్తి వెనక ఇంత బ్యాక్ డ్రాప్ లో ఈ డబ్బులు ఇచ్చి మనల్ని తీసుకొచ్చి బలి పశువులకు వాడుతున్నాడు అనే విషయం ఈరోజు జనాలు ప్రతి ఒక్కరికి తెలిసిపోయింది. నేను వెళ్ళి నర్సంపేట వెళ్తున్నాను, ఒక 20 మంది రండి ఫుల్ గడావుడి చేసిండంటే ఏంటి, ఎందుకు గడావుడి చేసి నువ్వేమి ఇస్తున్నావు చెప్పు అంటారు. ఇప్పుడు ఊరికే పాత రోజుల్లాగా జై 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 అనే మనుషులు ఎవరు లేరు. నువ్వు ఏదైనా ఇస్తావా అప్పుడు ఓకే మేము చూస్తాం, 5 ఉన్నావా 6 ఉన్నావా 10 మంది ఉన్నావా ఇంత అవుద్దాయి చెప్పడికి. ఈ కల్చర్ అనేది మంచిదే, ఎందుకంటే ఎవరి మట్టుగా వాళ్ళు ఏదో అయిపోదామంటే అయ్యేది కాదు కదా. ఏదైనా ఏది ఎలా జరుగుతుందో అలా జరుగుతుంది, అది జరుగుద్ది. ఇప్పుడు మన వేషాలు కొన్నాళ్ళు సాగుతాయి సార్. ఇంట్లో పిల్ల పెద్దదవుతుంది, పెద్దదైనాక మనకి జీవితంలో మనం ఏం చేసాము అనేది మన పిల్లలు పెద్దదైనాక మనల్ని చూపించే రిఫ్లెక్షన్ బట్టి మనకి రియలైజేషన్ స్టార్ట్ అవుతుంది. అది స్టార్ట్ అవ్వట్లేదంటే ఏంటి, ఇంకా వాడు ఇంకేదో చేయడానికి ఉన్నాడని లెక్కేసుకోవాలి తప్ప ఎవరు హ్యూమన్ బీయింగ్ అయినా రీసైక్లింగ్ స్టార్ట్ అవుతుంది. ఇది చేసింది అమ్మా ఇది ఇంత కోసం ఇంత చేశాడా అని అనుకునేవాడు ఇందుకోసం ఎంత చేశాడా అనిపిస్తుంది. ఒక సినిమాలో కోటా సినిమాలో కూతురుని పెంచుతాడు ఒక చిన్నపిల్లని, అబ్బా ఏటి ముసలివాడికి ఇంత ఉదార స్వభావం పెంచుతున్నాడు కదా అనుకుంటాం. నేను పలానా వాడిని పెళ్లి చేసుకుంటానని చెప్తే అసలు ఆడిని చేసుకుంటూ నీకు పెళ్లి చేసుకోవడం కదా నేను పెంచానంటాడు లాస్ట్లో. అది ఎవడని చెప్తే నమ్మం, అది రియల్గా చూపిస్తే ఏం చేస్తారు? ఇప్పుడు జరిగే న్యాచురల్ థింగ్స్ అనేది కంటే దారుణమైన విషయాలు మనం చూస్తాను. ఇప్పుడు కుటుంబాల్లోనే జరుగుతున్నటువంటి విత్ ఇన్ ద ఫ్యామిలీస్ విత్ ప్రూఫ్స్ అండ్ విత్ ఇంటర్వ్యూస్. ఎవరు విక్టిమో వాళ్ళు కూడా వచ్చి మాట్లాడుతుంటే ఏం చేస్తారు తెలియదు. అప్పుడు సో మీరు బాగా ఈ హైలో ఉన్నాను అనుకున్న పాయింట్ ఎప్పుడు? నాకు భయస్తుంది సార్, బేసికల్గా నేను మహా భయస్తుంది. క్రికెట్లో కూడా నేను క్రికెట్ బాగా ఆడేవాడిని, కానీ నెక్స్ట్ మ్యాచ్ ఒక వేరే డిస్ట్రిక్ట్ లెవెల్ ఆడాలంటే భయపడిపోతాను. ఎప్పుడు అంటే చదువుకునేటప్పుడు క్రికెట్ ఆడేటప్పుడు కూడా ఏదో ఊర్లో ఆడేటప్పుడు ఓకే నువ్వు సెలెక్ట్ అయ్యావు, ఒక డ్రెస్ ఇచ్చి ఒక అండర్-19 డిస్ట్రిక్ట్ లెవెల్లో మ్యాచ్ అనేసరికి కడకడ ఆడిపోతాం. ఆ హై అంటేనే భయం, నాకు హై అంటే భయం, ఎందుకంటే టప్పని పడిపోద్ది. సో ఇలా వెళ్ళిపోతూ ఉండాలి. హై అంటే భయం, టప్పని పడిపోద్ది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అప్పుడు సూపర్ కారు, ఆయన 2వ కారు అమ్మేసి తీసుకోరా నువ్వు అనేసి అంటే, నేను సూపర్ కారు వేసి తిరుగుతుండే నేను కొన్నాను అన్నారు, ఎంత నొక్కేస్తే నాకు కూడా సూపర్ కార్లో తిరుగుతున్నాడు అని అనుకుంటారు తప్ప నాకేమో పెద్ద గిల్ట్, అది ప్లస్ పాయింట్ నీకు ఏమవుతుంది కారు వలన కన్నా. అంటే ముందు నుంచి నాకు నచ్చదు కారు కూడా, నాకు హై కార్స్ నాకు నచ్చవు, పెద్దలు నాకు నచ్చదు. అంటే ఉంటే వేసుకుని తిరుగుతాడులే అని అనుకోవచ్చు, కానీ నాకు బేసికల్గా నా ఇంట్రెస్ట్ ఏంటంటే చిన్న ఇల్లు, చిన్న కారు, చిన్న లైఫ్, వితౌట్ ప్రాబ్లమ్స్. ఒకవేళ వచ్చిన ప్రాబ్లం కూడా నా శక్తితో నేను దాన్ని కవర్ చేసుకోవచ్చు. ఇఫ్ ఐ వెంట్ టు ది బిగ్ స్లాట్, అది ఒక స్టేజ్ వచ్చేసరికి నేను బ్యాలెన్స్ చేయలేను, సాచురేషన్ పాయింట్ వచ్చేస్తుంది, డెఫినెట్గా వస్తుంది. బికాస్ బిగ్ స్పాల్ నుంచి మనం బిగ్కి వెళ్ళామంటేనే మనం సాచురేట్ అయిపోయాం. అదే అవును, ఫస్ట్ మన మనసు పొల్యూట్ అయిపోయింది, సో మన యాటిట్యూడ్ పొల్యూట్ అయిపోయింది, మన వే ఆఫ్ గోయింగ్ అనేది ఆగిపోయింది. 2 లక్షలు నువ్వు కట్టుకునే స్టేజ్ నుంచి నువ్వు 20 లక్షలకు ప్లాన్ చేసుకున్నావంటే 18 లక్షల రిస్క్ అనేది నువ్వు ఎంత చేయగలవు? ఒకవేళ 18 లక్షలు నీకు ఎవరో ఒకరు, నీ హెడ్డో నీ బాసో ఎవరో ఇస్తున్నారు అనుకో, రేపాడికి మా మనసు మారిపోయి ఏదో రాత్రిపూట మన నోరు తినకుండా ఏదో అనేసరికి టక్కన ఆపేసాడు. ఈ 18 లక్షలు ప్రతి నెల కట్టుకోవాలి కదా. ఈ 2 లక్షలతో అడ్జస్ట్ చేయండి, ఇంకో 1 లక్ష అనుకోండి, ఇంకో 1 లక్షలు ఏదైనా బాధపడతారు. ఇంకో 1 లక్ష వచ్చింది అనుకోండి, పొన్లే నెక్స్ట్ మంత్కి ఇది 2 లక్షలు యావరేజ్ అయిపోద్దని ఫిక్స్ అయిపోతా. ఈ లైఫ్ నాకు ఇష్టం సార్. అంటే మనకి ఏదైతే వస్తుందో చేసుకుంటూ వెళ్ళిపోవటమే. నాకు ఎవరినైనా డైరెక్టర్స్ నేను అడిగేది ఏంటంటే, నాకు పని ఇవ్వండి,
డబ్బులు మేనేజర్లు చూసుకుంటారు. నా నిడివి బట్టి, నాకున్న స్ట్రెంగ్త్ బట్టి ఇస్తారు వాళ్ళే. కొంతమంది ఆర్టిస్టులు నా క్యారవాన్ పెట్టలేదు అన్నారు. అరే నీ టైం బాగుంటే ఆటోమేటిక్గా నీ పేరుతో క్యారవాన్ అక్కడ రెడీగా ఉంటుంది. నీకున్న వాల్యూ ఉంటే అది ఇక్కడ మేనేజర్లకు అన్నీ తెలుసు, సర్వం తెలుసు వాళ్ళకి. ఎవడ వలన ఏంటి, ఏ డైరెక్టర్కి ఎవడిష్టం, ఎందుకు ఏం చేయాలనేది అలా అన్నీ తెలుసు. అది జరుగుతాయి, నువ్వు కూడా చెప్పక్కర్లేదు, మన దానికోసం ఫైట్ చేయక్కర్లేదు. క్యారవాన్ కల్చర్ గురించి కూడా చాలా జోకులు ఉంటాయి మనకి. ఉంటాయి. ఫస్ట్లో ఒకటే ఉండేది, అవును. హీరోకే ఉండేది. తర్వాత హీరోయిన్కి వచ్చింది, డైరెక్టర్స్కి వచ్చింది. తర్వాత అక్కడ ఎవరైతే ఇప్పుడు నార్త్ నుంచి ఎక్కువ మంది తెచ్చుకుంటున్నాం క్యారెక్టర్ ఆర్టిస్ట్ కూడా, వాళ్ళకి వచ్చినాయి. ఇక్కడ డిమాండ్ ఉన్న ఎవరైతే ఉంటారో హైయెస్ట్ పెయిడ్ గెస్ట్లకు కూడా క్యారవాన్ పెడుతున్నారు. అంటే అక్కడ మనకు ఇప్పుడు షూటింగ్ స్పాట్కి వెళ్తే మొత్తం క్యారవాన్లా కనపడుతున్నాయి. ఇప్పుడు కనీసం 6-7 అన్నా ఉంటాయి కదా, మినిమం ఉంటాయి సార్. చిన్న సినిమాకి కూడా అలాంటి పరిస్థితి. పెద్ద కాంబినేషన్, పెద్ద ఆర్టిస్టులు అంటే అది వేరు. చిన్న సినిమాకి కూడా మినిమం క్యారవాన్. సో అంటే ప్రొడ్యూసర్స్ కష్టాలు అనేవి పెరగటమే కానీ తగ్గట్లా ఇక్కడ. నియో పోలీసు 1 ఎకరం 100 కోట్లు అయింది సార్, వస్తే కూడా అంతే వస్తుంది కదా. పెద్ద సినిమా కష్టాలంటే ఏంటో తెలుసు సార్. మనం మాట్లాడుకుంటే ప్రతిదీ కష్టమే, మనం అడ్జస్ట్ అయితే ప్రతిదీ హ్యాపీనెస్. ఒక ప్రొడ్యూసరే కష్టమే కాదు సార్, ఒక ప్రొడ్యూసర్ ఆర్టిస్ట్ కష్టమే కాదు, ఒక టెక్నీషియన్ కష్టమే కాదు, ఒక ఇల్లు రెంట్కి ఇచ్చి ఈ సినిమాలు ఉంటే నా ఇల్లు రెంట్ వస్తుంది అనుకునే ఓనర్ ప్రాబ్లమే కాదు. ఇట్స్ ఆల్ మిక్స్ విత్ ఎవ్రీథింగ్, ఇంటర్లింక్డ్. కథకి, టెక్నీషియన్కి, డైరెక్టర్స్కి, ప్రొడక్షన్స్కి అన్నిటికీ ఇంటర్లింక్ ఉంటుంది. అవన్నీ ఎప్పుడు సక్సెస్ అనిపిస్తాయంటే ప్రాపర్ ప్లానింగ్ ఉన్న ప్రొడక్షన్ చేస్తున్నప్పుడు. ఆ ప్రాపర్ ప్లానింగ్ ఉన్న ప్రొడక్షన్ నుంచి వచ్చే హిట్ సినిమా వలన అందరికీ ఏం ప్లానింగ్ చేశారా, ఈరోజు అందరూ బాగున్నారు. ఇన్ ప్లానింగ్ చేసేసి మధ్యలో సినిమా ఆపేసి అప్పులు అయిపోయి అది చేసి సినిమాని చేయలేక కొంతమంది ఏం చేస్తారు, బ్లేమ్ చేస్తారు. మాకు వీళ్ళు మోసం చేశారు, వాళ్ళు మోసం చేస్తారు, లేకపోతే ఈ సినిమా హిట్ చేసేవాళ్ళు. బస్సు అందరం ఎక్కుతాం హ్యాపీగా వెళ్ళడానికి, మధ్యలో గుద్దేస్తే దానికి ఎవడేం చేస్తాడు. అదే దిగేటప్పుడు ఇవన్నీ ఆలోచించుకోవాలి అని ఇట్లా ఉంటుందని దెబ్బలు తగిలితే ఏంటో కూడా ఆలోచించి కూడా ఫ్రీగా పడుకుంటాడు. ఫుల్ ఏసీ, వాల్వో, హై అండ్ బెంజ్, ఫలానా ఇన్ని కోట్లు బండి, ఎవడికేం కాదు, 170 కిలోమీటర్స్ గుద్దేసిన ఏం కాదు అన్నా సరే, ఏ అద్దం పగిలో ఈ గుండె అయిపోయి చచ్చిపోతే దానికి అడి చేస్తాడు. మానవ జీవితాలు సార్ మనకి ఎప్పుడు ఎలా ఉంటాయి, ఏది ఆఫ్టర్ కోవిడ్ ఇంకా అసలు మన లైఫ్ ఉన్న వరకు హ్యాపీగా వెళ్ళిపోవాలనుకోవడం చాలా నేర్పించింది. మనకు తెలిసిన హాస్పిటల్ నువ్వు వెళ్తే వెంటనే వెళ్ళిపోవచ్చు, చెక్ చేసుకోవచ్చు అంటే వెళ్ళిపోతారు. ప్రతి వీక్ ఏడు చెక్ చేసుకుంటారు, బ్లడ్, షుగరు అన్నీ, యూరిన్, కిడ్నీ అన్నీ. ప్రతి వారానికి ఒక 1/2 లీటర్ రక్తం బొక్క తప్ప వచ్చింది ఏం లేదు. తర్వాత అదే హాస్పిటల్లో ఫస్ట్ బెడ్ మాకు ఇచ్చాను, పడుకుంటున్నారు పేషెంట్లకు వదిలేసి. తండ్రి చచ్చిపోతే కొడుకు చూడడానికి లేదు, భర్త చచ్చిపోతే భార్య చూడడానికి లేదు, మనల్ని పెంచి పోషించినోడు చచ్చిపోతే అక్కడికి వెళ్ళి చూడడానికి లేదు. గ్రాటిట్యూడ్ లేక ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.